'హిట్ 3' రివ్యూ యూఎస్‌లో ఫస్ట్ షో వచ్చింది. నేనే కొంచెం ఫస్ట్ షోకెళ్ళా. కానీ రివ్యూ లేట్‌గొచ్చింది. సో, అట్లా ఉంటది మనతోని. హలో గైస్ వెల్కమ్ బ్యాక్. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు పిల్ బషీర్ డిస్కషన్. సారీ చాలా రోజులవుతుంది ఈ మాట చెప్పి. ఈ ఎగ్జామ్స్ టీచర్స్ అక్కడ పెడుతున్నారు. సో, సారీ కొంచెం వీక్ గ్యాప్ వచ్చింది. ఇంకా లాస్ట్ వీడియో గుంటూరు కారం వీడియోకి చాలా థ్యాంక్ యూ. 1.5K వ్యూస్. అనుకోవడం దాని గురించి కొంచెం మాట్లాడతా ఎండింగ్‌లో. కానీ ముందు మన రివ్యూ నాకు నచ్చేది సినిమా. ఐ ఐ వెంట్ విత్ కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్. ఇది శైలేష్ గారు, నాని గారు ఐ వాంటెడ్ టు లైక్ ద సినిమా. నచ్చాలని ఎళ్ళా సినిమాకి కానీ డిసప్పాయింట్‌మెంట్. ముందు 'హిట్ 1' ఇంకా 'హిట్ 2' ఆ సినిమాలో నాకు అసలు ఒక స్పెషల్ ప్లేస్. నాకు 2 సినిమాలు అలాంటి థ్రిల్లర్ సినిమాలు చాలా బాగా ఇష్టం. అది ఈ సినిమాలో లేదు. కానీ దానికి ముందు పాజిటివ్స్. 'నాని' గారు హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు యాక్టింగ్ అంటే ఇది అని చూపించారు. అసలు 'అర్జున్ సర్కార్' క్యారెక్టర్ మీరు జీవించారు. అదే అంతే. నిజంగా అంతే పాజిటివ్స్. 'నానియే' అసలు వన్ మ్యాన్ షో డెఫినిషన్ అంటే ఈ సినిమా. అసలు ముందు ఆయన లుక్స్ నాకు 'వి' సినిమా తర్వాత ఈ సినిమాలో చాలా బాగా నచ్చింది. ఆ లుక్కు కొంచెం ఓల్డ్ ఏజ్ కాప్ లాగా సూట్ అయింది ఆయనకి. కొంచెం గ్రే హెయిర్స్‌తో, ఆ బ్లాక్ హెయిర్స్‌తో అది నచ్చింది. నెక్స్ట్ ఇంకా యాక్టింగ్ అంటే యాక్టింగ్ గురించి అంత ఏం చెప్పాలని అవసరం లేదు. కానీ ఐ లైక్డ్ ఇట్ అసలు. ఫస్ట్ బిగినింగ్‌లో కొంచెం కామెడీగా ఆ బూతులతో బానే మేనేజ్ చేస్తారు. కానీ యాజ్ ఇట్ గోస్ ఆ సీరియస్ ఆ బ్రూటల్ 'అర్జున్ సర్కార్' క్యారెక్టర్ చూపిస్తారు. కొంచెం చాలా షేడ్స్ ఉంది ఈ క్యారెక్టర్‌కి. సో, అది నాకు నచ్చింది. ఐ కెన్ సే బెస్ట్ క్యారెక్టర్ ఇన్ ది 'హిట్' ఫ్రాంచైజ్. సో, దట్స్ ఇట్ ఫర్ పాజిటివ్స్. 'నాని' గారే అసలు మీరు ఎళ్ళాలంటే ఈ సినిమాకి ఆయన కోసమే ఎళ్ళండి. ఐ స్ట్రాంగ్‌లీ రికమెండ్. ఆయన కోసం ఇలాంటి అసలు మెసేజ్ సెండ్ చేయండి. ఇలాంటి రోల్స్ మనకు కావాలి 'నాని సార్.' నాకు నచ్చింది. సో, ఐ హోప్ యూ కీప్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఇంకా నెగెటివ్స్ ముందు స్టోరీ. శైలేష్ గారు ట్రూలీ డిసప్పాయింట్‌మెంట్. ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ అసలు. శైలేష్ గారు ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్. ఎవరు 'హిట్ 1', 'హిట్ 2' 'సైందవ్' కూడా నాకు కొంచెం స్పెషల్ ప్లేస్ ఉంది. కానీ ఈ సినిమాలో ఆ స్టోరీ ఏంటో ముందు బిగినింగ్‌లో యాక్చువల్లీ ఐ అప్రిషియేట్ ఇట్. నాకు నచ్చింది స్టోరీ. సో, కొంచెం డిఫరెంట్ డైరెక్షన్, డిఫరెంట్ యాంగిల్ అది తీసుకెళ్లారు యాక్చువల్లీ. నా మైండ్‌లో బానే ఉంది. ఆగుతాం. సెకండ్ హాఫ్‌లో ఇంకా కొంచెం కావాలి గానీ ఇప్పటి వరకు బానే ఉంది. కానీ అసలు ఆ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతది. ఏమవుతుందిరా అని ఫీలింగ్ వచ్చింది. అలాంటి ఫీలింగ్ వస్తే నేను ఇంకా సినిమాకి కట్టు. నేను అసలు గుర్తుంది నేను సినిమా చూసినప్పుడు "ఒరేయ్! రేపు ఎగ్జామ్ ఉందిరా చదువుకోవాలిరా" అని అలాంటి ఫీల్ వస్తే నాకు డిస్కనెక్ట్ సినిమా నుంచి. సో, నిజంగా శైలేష్ గారు ఐయామ్ ట్రూలీ డిసప్పాయింట్‌మెంట్. అసలు ఇదొక హిట్ ఫిల్మ్ ఇన్ ఎ హిట్ ఫ్రాంచైజ్. కానీ అది సూట్ అవ్వలేదు. హిట్ ఫిల్మ్ కాదు అదసలు. ఆ థ్రిల్ లేదు. ఆ సస్పెన్స్ లేదు ఈ సినిమాలో. సో, అందుకే డిఫరెంట్ డైరెక్షన్ తీసుకెళ్లారు. ఐ అప్రిషియేట్ ఇట్. కానీ అది డిఫరెంట్ డైరెక్షన్ తీసుకొని వర్కౌట్ అవ్వలేదు. అదే కొంచెం బాధేస్తుంది. సో, ఏమో అది హిట్ ఫిల్మ్ లాగా అనిపించలేదు. సో, అదే కొంచెం మేజర్ డిసప్పాయింట్‌మెంట్ సార్. హోపింగ్ నెక్స్ట్ ఫోర్త్ కేస్‌లో బానే ఉంటదని. స్టోరీ తర్వాత మ్యూజిక్. 'మిక్కీ జే మయర్' గారు మీరసలు ఎక్కడున్నారు సినిమాలో? నేను నోటీస్ చేయలేదు. అసలు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతది. ఒరేయ్! నేను ఒక రివ్యూవర్ కదా! అసలు మ్యూజిక్ అసలు నోటీస్ చేయలేదురా అని థాట్ వచ్చింది. అసలు స్లీపబుల్ మ్యూజిక్. ఒక హై లేదు. ఒక ఎలివేషన్ లేదు. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ 'సలార్' ఇంకా 'యానిమల్'. 'సలార్' ఇంకా 'యానిమల్' థియేటర్‌లో చూసినప్పుడు ఆ 2 సినిమాలు నాకు నచ్చలేదు. కానీ 'ప్రభాస్' గారికి ఆ ఎలివేషన్ సీన్స్, 'రణబీర్ కపూర్' గారు ఆ ఎలివేషన్ సీన్స్ దానికోసమైనా హైపొచ్చింది. ఒక ఎగ్జాంపుల్ అంటే న్యూడ్ వాక్ సీన్ 'యానిమల్‌లో'. నా మైండ్‌లో నిజంగా ఏమవ్వాలంటే ఈ సీన్ ఏంట్రా! కానీ ఆ మ్యూజిక్‌తో హైప్ ఇచ్చింది. ఈ సినిమాలో అలాంటి షాట్ ఉంటది. అంటే న్యూడ్ వాక్స్ షాట్ కాదు. కానీ
ఒక స్పాయర్ అని కాదు. నాని గారు ఒక స్వర్డ్ పట్టుకొని, ఒక షీల్డ్ పట్టుకుంటారు. వెనకలో ఒక పిక్చర్ ఉంటది. ఒక వారియర్ లాగా. ఆ ఫ్రేమ్ అయితే చాలా బాగుంది. కానీ ఆ మ్యూజిక్ లేదు. అసలు నాకేం ఫీలే రాదు. ఇప్పుడు ఫీల్ రావాలా అని అసలు ఒక హైపు, ఒక ఎలివేషన్ రావాలా నా నా అసలు నాకు తెలీదు. క్రింజ్ చూస్తున్నా లేకుంటే హైప్. సో 'మికీ జే మాయ' గారు మళ్ళీ ఆ సాంగ్స్ అబ్బా! అసలు యాక్చువల్‌గా సాంగ్స్ బానే ఉంటాయి. ఇంకా తను సాంగ్ ఇంకా ఏమో సాంగ్ ఉంది. యాక్చువల్‌గా ఆహ్, ప్లేస్‌మెంట్ దగ్గరొస్తా కానీ సాంగ్ ఈస్ యాక్చువల్లీ గుడ్. కానీ ఆ ప్లేస్‌మెంట్స్ అయితే ఎందుకు అసలు ఒక బ్లాక్ లాగుంది. ఆ 'తను' సాంగ్ బిగినింగ్ ఫస్ట్ హాఫ్‌లో అది యాక్చువల్‌గా బానే ఉంది ప్లేస్‌మెంట్. టక అయిపోతది. కానీ ఇంకా రెండో సాంగ్ ఉంటది. ఆ ట్రైన్ సీక్వెన్స్‌లో అసలు వాకౌట్ ఒక బాత్రూమ్ బ్రేక్ ఎళ్ళాలని ఫీలింగ్ వచ్చింది. యాహ్! సో, సాంగ్ ప్లేస్‌మెంట్ అయితే వర్స్ట్. మ్యూజిక్ అంటే వర్స్ట్. సారీ. ఇక ఫైనల్ పాయింట్ 'శ్రీనిధి శెట్టి' గారు స్క్రీన్‌లో చాలా బాగున్నారు. నేనసలు మీ రోల్ 'శ్రీలీల అక్క' రోల్ అనుకోనా. అది డిఫైన్ చేయాలంటే ఒక సాంగ్‌కి వస్తారు, పోతారు అనుకోనా నా మైండ్‌లో. కానీ ఈ సినిమాలో స్టఫ్ ఉంది. కొంచెం ఒక రోల్ పెట్టారు. ఐ అప్రిషియేట్ ద రోల్. అంటే జంక్ రోల్ ఏం కాదు. కానీ చాలా గుడ్ రోల్ ఏం కాదు. జస్ట్ ఓకే మీడియంగా ఉంది. బిగినింగ్‌లో ఆ లవ్ ట్రాక్ చాలా ఫ్రెష్‌గా, న్యూగా అనిపించింది యాక్చువల్‌గా. సో, అది కొంచెం అప్రిషియేటెడ్. అసలు 10, 15 మినిట్స్ అయిపోతది. సెకండ్ హాఫ్‌లో కానీ మీ రోల్ కొంచెం గ్రాఫ్ కిందకెళ్తది. కానీ ఇట్స్ యాక్చువల్లీ గుడ్ రోల్. నా ఎక్స్‌పెక్టేషన్స్ కన్నా బానే చేశారు. అండ్ సో, ఫస్ట్ ఎవర్ రివ్యూ మన 'పిల్ల బచ్చా' రివ్యూ కార్డ్ మీద '3' సినిమాకి యాక్షన్ 4 స్టార్స్ వస్తుంది. మెయిన్‌గా ఆ లాస్ట్ 30 మినిట్స్ అసలు నాని గారు ఆ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. కామెడీ 2.5 స్టార్స్. మెయిన్‌గా నాని గారు ఇంకా బూతులతో చాలా బిగినింగ్‌లో కొంచెం నవ్వించారు. డ్రామా 2 స్టార్స్. స్టోరీ కొంచెం వీక్‌గా ఉంది. అసలు ఆ హిట్ ఫ్రాంచైజ్‌కి సూట్ అవ్వలేదు ఇలాంటి స్టోరీ. హారర్ ఐఎమ్ గివింగ్ 3 స్టార్స్. మెయిన్‌గా ఆ గోరీ కోసం, బ్లడ్ కోసం సర్టిఫికేట్ వచ్చింది. సో, పిల్లలు తీసుకోవాలంటే జాగ్రత్త. అంటే మెయిన్‌గా యూఎస్‌లో ఎందుకంటే ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు దగ్గర. కానీ కొంచెం గోరు, బ్లడ్ ఉంటది. ఇంకా మ్యూజిక్, ఇంకా బీజీఎం ఐఎమ్ గివింగ్ 1 స్టార్. సో, ఒక మాస్ ఫ్యాన్ లాగా ఐఎమ్ గివింగ్ హిట్ 3 B+. ఒక ఫ్యాన్ లాగా నార్మల్ ఫ్యాన్ ఒక C+. అండ్ ఒక క్రిటిక్ లాగా C-. సో మై ఓవరాల్ రికమెండేషన్ వెయిట్ టిల్ OTT రిలీజ్ తర్వాత. కానీ అలా ఐ ఆల్సో రికమెండ్ అది చూడండి నాని కోసం. సో అది గైస్ మన రివ్యూ. చెప్పండి కామెంట్స్లో అగ్రీయా, డిస్క్రియా. సో థ్యాంక్ యూ గైస్. సో మీరు ఇంకా ఉంటే నేను బిగినింగ్లో చెప్పాను కదా గుంటూరు కారం వీడియో కొంచెం మాట్లాడాలి. ముందు థ్యాంక్ యూ 1.5K. అసలు చాలా పెద్ద నెంబర్ అది. ఇంకా ఆ వీడియోతో 8 to 10 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో చాలా థ్యాంక్ యూ. కానీ కామెంట్స్ చూస్తే అది కూడా నాకు అసలు కొంచెం థ్యాంక్ యూ. అసలు నాకు కూడా కొంచెం అనిపించింది, ఒరే మనం బార్బెల్ అన్నాన్ని కొంచెం కాపీ చేస్తున్నాం. ఆ ఫార్మాటు, పేపరు, బుక్కు, స్టాండు. సో థ్యాంక్ యూ. కొంచెం చేంజ్ చేస్తా, మన ఫ్లేవర్, మన పర్సనాలిటీ యాడ్ చేసి. నేను నా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పా అసలు బార్బెల్ అన్న మన ఇన్స్పిరేషన్ ఈ ఛానల్ పెట్టడానికి. సో ట్రై చేస్తా. ఐ అప్రిషియేట్ ద సజెషన్స్, ద క్రిటిసిజం. సో చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్. బాయ్.